ఉన్నాయి అవి? అన్ని కలిపి ఆవులు కాకుండా 100 ఉంటాయి. ఆవులు 10 ఉంటాయి. ఆవులకు 10 ఉంటాయి. మొత్తం ఒక 110 అయితే ఉంటాయి. 110. 220 లీటర్లు అయితే అండి ఉదయం సాయంత్రం. హ్మ్. 90 రూపాయలు లీటరు. హ్మ్. 1,95,000. 1,95,000. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏం చెప్పిండ్రు 16 లీటర్లు చెప్పిండ్రు గ్యారెంటీ. ఇది 1,95,000 పెట్టి కొన్నారు. 1,95,000 పూటకి నీకు చెప్పిండ్రు. ఓకే. పూటకి నీకు చెప్పినప్పుడు 6 ఇవ్వాలి కదా, ఇవ్వాలి ఖచ్చితంగా. 5 ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళకు మీరేం సజెస్ట్ చేస్తారన్న? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు పాలల్లో కూడా ఎవరైనా అండి భార్య భర్త ఇప్పుడు వేరే ఏదైనా పని చేసుకోవాలి. హ్మ్. ఆ పని చేసుకో బదులు మన సొంత పని చేసుకుంటున్నాము. మనకి 20,000 అక్కడ జీతం వస్తే ఇక్కడ 30,000 వస్తుందండి హ్మ్. సొంతంగా చేసుకుంటే. సొంత వేరే యూట్యూబ్లో ఉంటుంది. చూపించేది చాలా మోసం ఉందండి. ఎక్కువ శాతం 70-80% మోసం ఉంది. అయినా మీరు thumbnail లో కూడా చూసే ఉంటారు. సో ఈరోజు మనం సుమారుగా 100 గేదెలతో నడిపించే డైరీ ఫామ్ లో మనం ఉన్నాం. ఇక్కడ సుమారు 100 గేదెలు ఉన్నాయి. అట్లాగే 10 ఆవులతో కూడా ఇక్కడ డైరీ ఫామ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అయింది, మామూలుగా ఇక్కడ అన్నకు యూట్యూబ్ లో చాలా మోసాలు జరిగినాయి అని చెప్పడం జరిగింది. ఆ మోసాలు ఏంది, ఎట్లా మెయింటైన్ చేస్తుర్రు, దీంట్లో ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నించాం. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లాస్ట్ వరకు వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని ఇట్లాంటి వీడియోలు మన ఛానల్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నమస్కారం అన్న. నమస్తే. అన్న ముందుగా మీ పేరు, షెడ్, లొకేషన్ అన్న. శ్రీ నారాయణ స్వామి డైరీ ఫామ్, నగరకల్, హరికృష్ణ ఫార్వర్డ్ పక్కన. ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు మన షెడ్ లో మొత్తం 100కు పైగా ఉంటాయని చెప్పారు అన్న, దూడలతో సహా. ఇది జస్ట్ 3 years లో మీరు చేసిన అన్నారు కదా. అసలు ఫస్ట్ మీరు ఎంత స్కేల్ తో స్టార్ట్ చేసినా, అసలు ఇట్లా రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒకటితోనే స్టార్ట్ చేసినాము. ఉమ్, ఒకటి కూడా మాకు ఇట్నే మా దగ్గరకు వచ్చే వాళ్ళు, మాది పొట్టు బిజినెస్, ఓకే. ట్రాన్స్పోర్ట్. ఉమ్, ఈ టీ తాగడానికి బయట పాలు తెచ్చుకుని తాగలేక ఒక బరితో స్టార్ట్ చేసినాం. ఉమ్, ఆ ఒక బరితో స్టార్ట్ చేయటం వల్ల మా పక్కన వాళ్ళు పాలు కావాలంటే దాన్ని ఒకటి ఒకటి పెంచుకుంటూ వచ్చినాం. ఉమ్, దా ఈ యూట్యూబ్లు చూసుకుంటూ చూసి ఏదో 10 లీటర్లు ఇస్తే 20 లీటర్లు వస్తాయని లెక్కలేసి అట్లా మోసపోయినాం చాలా వరకు. ఉమ్, ఆ లెక్కలతో దిగినాం. ఓకే. ఆ తర్వాత గవర్నమెంట్ స్కీము, ఇది 4 కోర్స్ స్కీమ్ ఉందని చెప్పి ఆ ఎన్ఎల్ఎం. రూట్ లేక ఓకే. ఎన్ఎంఎల్ దానికి పోవాలన్న రూట్లో దిగినాం. ఉమ్, అది దిగితే ఈ ల్యాండ్ సమస్య ఉంది. నా సొంత ల్యాండ్ కాదు ఉమ్, ఇది. ఇప్పటికి కూడా ఇది లీజ్ ల్యాండే. ఓకే. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే మినిమం 5 ఎకరాలు కావాలి. ఉమ్, 5 ఎకరాలు లీజ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అవును. లీజ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే మాకు ఎన్ఎంఎల్ స్కీమ్ ఇస్తానన్నారు. ఉమ్, ఆ లీజ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు లేక నేను ల్యాండ్ తీసుకున్నా. ఉమ్, నేను ల్యాండ్ తీసుకునేసరికి 2022లో నేను అనుకుంటే 2025 వరకు నేను తీసుకున్నా 5 ఎకరాలు, 7 ఎకరాలు తీసుకున్నాను. ఉమ్, నేను 7 ఎకరాలు తీసుకునే లోపల అది స్కీమ్ బంద్ అయిపోయింది. ఓకే. స్కీమ్ ఆఫ్ చేసింది. ఉమ్. ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఎంత ల్యాండ్ లో ఉంటుంది అన్న షెడ్? ఇది ఎకరా 16 గుంటలు, ఎకరన్నర. ఎకరంన్నర. ఉమ్. గడ్డి? గడ్డి వేరే ఉంది. ఒక దగ్గర ఒక 10 ఎకరాలు ఉంది. ఇంకో దగ్గర ఒక 3 ఎకరాలు ఉంది. ఆ, అక్కడ లీజ్ తీసుకున్నది ఉంది. అక్కడ లీజ్కి. అక్కడ లీజ్కి. మామూలుగా ఏం గడ్డిలో ఏ రకం వాడుతారు అన్న? ఈ సూపర్ సూపర్ నైఫ్ నేపియర్. వాడుతున్నాం. ఇది వరకు గేదెలు మెయింటైన్ చేసేది వేరు, ఇప్పుడు ఈ రోజు మెయింటైన్ చేసేది వేరు. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. అవును. ఈ కమర్షియల్ ఈ జీతాలు దానా బాగా తినేస్తున్నాయి. మెయిన్ ఉమ్, గడ్డి, దీని పెట్టుబడే మెయిన్, జీతాలు, అవును. లేబరు, జీతాలు, ఇది మెయింటెనెన్స్, ఉమ్, పోతే దానా, నెక్స్ట్ గడ్డి. ఈ 3 పెట్టుబడులకు ఇదివరకు వెనకట మనం బర్రెలు మేపినప్పుడు ఏంటంటే అది ఇంట్లో మనం ఒడ్లు పట్టుకుని వస్తే తవుడేస్తే ఆ తవుడుతోని బర్రెలు తాగి పాలు పిండిన రోజులు ఏదో కాసేపు మేపుకొని వస్తే. అవును. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. ఉమ్. ప్రతిదీ కొనేదే. అందువల్ల కొంచెం మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్క ఆవు నుంచి ఇప్పుడు 100 ఆవుల వరకు చేసిరు కదా. అంటే ఎప్పుడెప్పుడు ఎట్లా తీసుకురు అంటే దాని నేను తర్వాత? స్టెప్ బై స్టెప్ ఒకటి నుంచి స్టార్ట్ చేసినప్పుడే 2, 3 ఇంకా నెలకు 2, 3 పెంచుకుంటూ వచ్చిన. నెలకు ఒక 2, 3. 2, 3 సంవత్సరానికి ఒక 20 అయినాయి ఫస్ట్ ఇయర్. ఉమ్, నెక్స్ట్ ఇయర్ 40 చేసిన. ఉమ్. నెక్స్ట్ 40 నుంచి 50 చేసిన. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 20 పెంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ మీరు కొన్నాయే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయన్నీ కొన్నాయి. ఉమ్, మళ్ళీ ఇప్పుడు మాకు పుట్టిన దూడలు అది అటు సైడ్ ఉన్నాయి. ఉమ్, ఒక దూడ ఈనింది. ఉమ్. అది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఈ మంది. పెద్ద ఎన్ని ఉంటాయి దూడలు అన్ని కలిపి? ఇప్పుడు అన్ని ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి అవి? అన్ని కలిపి ఆవులు కాకుండా 100 ఉంటాయి. ఆవులు 10 ఉంటాయి. ఆవులకు 10 ఉంటాయి. మొత్తం ఒక 110 అయితే ఉంటాయి. 110. ఇప్పుడు ఈ ఆవులలో జాతులు ఏమున్నాయి, గేదెలలో జాతులు ఏమున్నాయి? గేదెలు మొత్తం ముర్రానే. ఉమ్, ముర్రా ఉన్నాయి, కొన్ని లోకల్ ఉన్నాయి. ఓకే. ఇంకా వేరే ఏం లేవు. ఉమ్, ఈ ఆవులు సాయివాలు ఉన్నాయి, నాటు నాటు ఉన్నాయి. ఉమ్. ఇంకా మనం జెర్సీ అటువంటి ఏం తేలేదు. ఇప్పుడు ఇక్కడ పాలు మొత్తం ఎన్ని ఉత్పత్తి అయితే అన్ని మీరు ఓన్ గా సేల్ చేస్తారు? ఓన్ గా సేల్ చేస్తాం. డైరీకి పోసేది ఏం లేదు? డైరీకి 1 లీటర్ కూడా పోయి. ఎంత ఎంత అమౌంట్ తో సేల్ చేస్తున్నారు లీటర్? డైలీ 220 లీటర్లు అయితే అండి ఉదయం సాయంత్రం.
రూ. 90 లీటరు. ఇప్పుడు ఇక్కడ 100 ఆవులు ఉన్నాయి గదన్న. మీరు 3 ఇయర్స్ నుంచి కొంటూనే ఉర్రు గదా! హ్మ్. అయితే అంటే కొనేటప్పుడు ఏమేమి జూసి కొనాలి అంటే ఏం జెప్తారు? ఇప్పుడు యూట్యూబ్‌లో వేరే ఉంటది. రియాలిటీ‌గా వేరే యూట్యూబ్‌లో ఉంటది. చూయించేది చాలా మోసం ఉందండి. ఎక్కువ శాతం 70, 80% మోసం ఉంది. చెప్పే విధానం అక్కడ ఉండదు అక్కడికి పోతే. హ్మ్. అక్కడ ఏం చెప్తారు, ఇప్పుడు మనం కొనేటప్పుడు ఇది గేదెలు చూపిస్తారు. ఇది చూపించి ఏం చెప్తారంటే 12 లీటర్లు, 14 లీటర్లు, 16 లీటర్లు గ్యారంటీ అంటారు. హ్మ్. ఆ గ్యారంటీ అన్నప్పుడు తర్వాత మళ్ళీ మనకు టైం ఇచ్చి, మాకు ఇవ్వట్లేదండి అన్నప్పుడు వాళ్ళు మనిషొచ్చి చూసి, లేకపోతే మీరు తీసుకోనండి మేము రిటర్న్ ఇస్తామంటే దానికి ఒప్పుకోవచ్చు. హ్మ్. ఆ తర్వాత మాట మారుస్తుండ్రు. మేము దానికేం చేయలేము. మీరు అక్కడ సరిగ్గా చూడట్లేరు. మేము చెప్పినట్టు మెయింటైన్ చేయాలని చెప్తారు. హ్మ్. వాళ్ళు చెప్పినట్టు చేయాలా అనేదంటే ఫస్ట్ ఆ విధంగా చెప్పరు. మనకి ఇచ్చేటప్పుడు కూడా అదే విధంగా చెప్తే వాళ్ళు చెప్పినండి మనం అనుకోవచ్చు. హ్మ్. అక్కడ ఫస్ట్ మనం కొనేటప్పుడు చెప్పే విధానం వేరే ఉంటది. హ్మ్. తర్వాత మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఎట్లెట్లున్నాయన్న మీ అందాజ ప్రకారం ఎంత పెట్టొచ్చు? ఎట్లున్నాయంటే? ఏదున్నా ఇప్పుడు 5-6 లీటర్లు ఇస్తే 1,20,000 దాకా పెట్టొచ్చు. పూటకు 5-6 ఇస్తాయి. పూటకి 5-6 ఏ ఇస్తే. జాతి విధంగానా? అంటే ఏ ముర్రా గేదె? గాని, హ్మ్. అది జాప్రా కూడా పెట్టొచ్చు. హ్మ్. అంతకన్నా ఎక్కువ పెడితే అది కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను 1,00,000 పైన తీసుకుంటేనే నేను కూడా పెట్టుబడి. ఇక్కడున్నాయి 3. ఓకే. ఇప్పుడు ఈ 3 అవే. హ్మ్. ఒకటి 1,95,000. 1,95,000. హ్మ్. హ్మ్. వాళ్ళేం జెప్పిండ్రు 12, 16 లీటర్లు జెప్పిండ్రు గ్యారంటీ. ఇది ఆ! 1,95,000 పెట్టి కొన్నారు. 1,95,000. పూటకెంత? 16 లీటర్లు జెప్పిండ్రు. పూటకు ఆ! 2 పూటలకి. 2 పూటలకు. పూటకి 8 జెప్పిండ్రు. ఓకే. పూటకి 8 జెప్పినప్పుడు 6 అన్నా ఇవ్వాలి గదా! ఇవ్వాలి ఖచ్చితంగా. 5, 5 ఇస్తుంది. ఎట్లా? 1,95,000 అంటే చానా లాస్ అది. అవును. అది ఏం 1,30,000, 1,40,000 పెట్టడం అంటే ఎండాకాలం గాబట్టి ఆ రేట్ పెట్టొచ్చు. అవును. అది ఈ టైంలో అయితే 1,20,000. అవును. ఇప్పుడు నాకు దాని మీద అది దాని నష్టం పూడ్చాలంటే ఇంకో సంవత్సరం పాలు పిండాలి. ఖచ్చితంగా. మళ్ళీ కట్టాలి, ఈనాలి. అప్పుడు హ్మ్. ఇంగ మనం ఈ వడ్డీ యేసుకుంటా పోతే ఏం రూపాయి మిగలదు. ఇప్పుడు ఇవన్నిటికి మీరు దానా ఏం వాడుతుర్రన్న ఇక్కడ? పత్తి చెక్క, హ్మ్. కంది చున్ని, హ్మ్. గోధుమ పిండి హ్మ్. ఇవి వాడుతాం. తవుడు ఈ 4 వాడుతామండి. ఇప్పుడు ఒకప్పుడు దానా రేట్లకి, ఇప్పుడు దాని రేట్లకు మస్తు ఫరకుందని మనకు మామూలుగా చాలా మంది చెప్తుర్రు గదా! దాని అవును. గురించి మీరేం జెప్తారు? అవును. బాగా పెరిగినాయి రేట్లు. ఆ! అందులో వర్షాల వల్ల గూడా కొంత పెరిగినాయి. హ్మ్. ఈ వ అతి వర్షాకాలం అయింది గదా! హ్మ్. వర్షాలు బాగా పెరగటం వల్ల ఏందంటే, ఈ వరిగొడ్డు ఒకటి రాలేదు మనకు. ఓకే. ఇది అందరికి మన రాష్ట్రంలో ఎవరికీ రాలేదు. హ్మ్. దానివల్ల గూడా మనం వేరే దానా సైడ్ ఎప్పుడైతే జనాలు ఎక్కువ మొగ్గు చూపిండ్రో డిమాండ్ పెరుగుద్ది గదా! అవును. పెరిగిన దానివల్ల అన్నీ ఒకదానికొకటి ఇటు పత్తి రాకపోవడం అన్నీ ఒకదానికొకటి బిజినెస్ పరంగా దెబ్బ పడ్డది అందరికి. హ్మ్. ఈ సామాన్యుడు రైతు కాడి నుంచి ఒక గేదెలనే గాకుండా గేదెలుగా గాకుండా ఈరోజు వరిగడ్డి కొనాలంటే పోయిన సంవత్సరం మాకు ఓ 75-85 రూ. 80 లోపల మా దగ్గర ఏసిపోయిండ్రు. ఓకే. ఈరోజు మాకు నువ్వు 100-150 చెబుతుండ్రు మా దగ్గర ఇయ్యాలంటే. హ్మ్. ఇప్పుడు ఈ దానా ఎప్పుడెప్పుడు ఏసారు? అది ఎట్లుంటదంటే? దానా ఉదయాన్నే ఇప్పుడు నానబెడతారండి. ఇప్పుడు అక్కడ అవును. పెట్టాను కదా! అవును. అవి నానబెడతారు. హ్మ్. నానబెట్టి మళ్ళీ 3:30, 11, 4కి స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు అవి నానబెట్టి వాటికేసేస్తారు మళ్ళీ 4 గంటలకి. హ్మ్. 4 గంటలకు దానా ఏసిన తర్వాత మళ్ళీ పాలు పిండటం స్టార్ట్ చేస్తారు. హ్మ్. 5:30, 6కి క్లోజ్ అయిపోద్ది పాలు పిండటం. ఓకే. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పచ్చిగడ్డేస్తారు. ఇప్పుడేమో ఎండుగడ్డేస్తారు ఇప్పుడు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ పచ్చిగడ్డేస్తారు. హ్మ్. పచ్చిగడ్డేసి మళ్ళీ సాయంత్రం నానబెడతారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి కలిపేయరా? సెపరేట్ పచ్చిగడ్డి, సెపరేట్‌గా? ఎండుగడ్డి కలిపి మిషన్‌లో ఏస్తారు. ఓకే. ఇప్పుడు సెపరేట్ ఎండుగడ్డేస్తారు. ఓకే. ఓకే. అప్పుడు సాయంత్రం ఇప్పుడు అక్కడ మిషన్ ఉంది గదా! అది. అవును. ఆ సాయంత్రం ఆ మిషన్‌లో ఈ పచ్చిగడ్డి మిషన్ మిల్లింగ్ చేసేటప్పుడు ఈ ఎండుగడ్డి కూడా మిక్సింగ్ చేసి హ్మ్. దానికేస్తారు. ఓకే. ఏసినప్పుడు అంతా సన్నగా అయితుంటది. హ్మ్. అది కలిపేస్తారు. ఇప్పుడిక్కడ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తుర్రన్న? మెయింటెనెన్స్ అంటే బీహారోళ్ళండి ఈళ్ళు. హ్మ్. మనకి 3 ఏళ్ల నుంచి కూడా ఈళ్ళే వస్తుండ్రు. హ్మ్. ఈ బ్యాచ్ పోయేసరికి ఇంకో బ్యాచ్‌ని పెట్టి పోతారు ఈళ్ళు ఊరికి పోయేటప్పుడు. ఎంతమందుంటారన్న? ఈళ్ళిప్పుడు దీని మీద ఒక మొత్తం నాకు పాలు సప్లై చేసేవాళ్ళు గాని, ఎవరైనా గాని ఒక 8 మంది పనిచేస్తారు. 8 మందికి మీరు ఉపాధి కల్పిస్తారు. ఆ! హ్మ్. 8 మంది పనిచేస్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్‌కి ఎన్నెన్ని ఆవులు, ఎన్నెన్ని గేదెలంటే అట్లేమన్నా? వాళ్ళు మనిషికి ఒక 10-12 చూస్తారండి. 10-12 వాళ్ళకెంతుంటాయన్న? మనిషికి 20,000. మనిషికి 20,000. హ్మ్. ఇంకా మీరేదైనా అలవెన్సెస్ చూసుకోవాలా? అలవెన్స్ వారానికి వీక్లీ ఇంతనివ్వాలి. హ్మ్. పోతే ఇక్కడ రూమ్ గాని, వాళ్ళు పడుకునే మంచాలు గాని, గ్యాస్ గాని, హ్మ్. గిన్నెలు గాని అన్నీ మనమే ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ నుంచి మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న బీహార్ వర్కర్‌ల నుంచి? ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు చేస్తుంటరు. హ్మ్. ఇంకేదైనా ఒకరు హెడ్ ఉంటరు కాబట్టి వాళ్ళే బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నోళ్ళైతే పర్వాలేదు మంచోళ్ళే. ఓకే. చిన్న చిన్నవి జరుగుతుంటాయి. హ్మ్. అయి కామనే ఇంగ అందరూ ఒకే విధంగా ఉండరు గదా! అవును. ఇప్పుడు ఈ డైరీ ఫార్మ్‌లో చాలా మంది ముందుకు రావాలి అన్నట్టు చూస్తుర్రు. డబ్బులొస్తున్నాయి అది ఇది అన్నట్టు.
అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మీ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ త్రూగా. డైరీ ఫామ్‌లో ముందుకు రావాలంటే మెయిన్ సొంత పెట్టుబడి ఉండాలండి. హ్మ్. పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడి మనం ఏదో వాళ్ళు లోన్ ఇస్తారు మనం చేయాలనుకునేది కరెక్ట్ కాదు. హ్మ్. సొంత పెట్టుబడి కొంత ఉండి, కొంత గవర్నమెంట్ దగ్గర మనం తీసుకొని సొంత కష్టం చేసే విధంగా ఉండాలి మెయిన్. హ్మ్. ఇప్పుడు నేను సొంత కష్టం చేయలేను. హ్మ్. నాకు వేరే బిజినెస్ ఉంది కాబట్టి నేను అవసరమైతే 2 ఏళ్ళు, 2 ఇయర్స్ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టినా. ఓకే. నేనేం ఇంతవరకు లాభాల్లోకేం రాలేదు. హ్మ్. ఇంకా లాభాల్లోకి వస్తదేమో చూస్తున్నా. ఇప్పుడు సరే ఒక ఇదివరకు రూ. 80 అమ్మినాం. ఇప్పుడు రూ. 90 అమ్ముతున్నాం. హ్మ్. నెక్స్ట్ మెయింటెనెన్స్ మనం మారితే కొంచెం రాను రాను చేంజ్ అయిద్దనేది నా నమ్మకం. హ్మ్. అది. ఇంకా ఇప్పటి వరకు గూడా మీరు ఇంకా లాభాలు జూడలేదంటారు. లాభాలకేం 3 రాలేదు. సంవత్సరాలు 100 ఆవులున్నా మీరు లాభాలు జూడలేదు. లాభాలకేం రాలేదు. దానికి పుడుతుంది. అంటే ఇప్పుడు లాభాలు వచ్చే అంటే ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలున్నాయంటారా? వస్తాయి. నాకు ఈ దూడలు పెద్దయితాయి కాబట్టి వస్తదనే నమ్మకం ఉంది నాకు. హ్మ్. ఈ ఇప్పుడు దో ఆ! ఇప్పుడు చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళకు మీరేం సజెస్ట్ చేస్తారన్న? ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు పాలల్లో గూడా ఎవరైనా అండి భార్యాభర్త ఇప్పుడు వేరే ఏదైనా పని జేసుకోవాలి. హ్మ్. ఆ పని చేసుకో బదులు మన సొంత పని జేసుకుంటున్నాము. మనకి 20,000 అక్కడ జీతం వస్తే ఇక్కడ 30,000 వస్తదండి. హ్మ్. సొంతంగా చేసుకుంటే. సొంతంగా చేసుకుంటే. పూర్తిగా మనం మనిషి మీద ఆధారపడి చేసుకుంటే మాత్రం వర్కర్‌లను పెట్టుకుంటే మాత్రం అంత వేస్ట్. ఆదాయం ఉండదు. ఉండదు. ఫస్ట్ సొంతంగా జేసుకోవాలి. సొంతంగా చేసుకుంటే దాని కష్ట సుఖాలేందో తెలుస్తాయి. హ్మ్. ఏం జేయాలనేది తెలుస్తది. హ్మ్. అదే ఇప్పుడు మనిషి మీద ఆధారపడ్డప్పుడు ఏందంటే, అప్పుడు ఆయన జీతం రావాలి. మనం పని వదులుకొని మనం ఉంటాం. హ్మ్. అప్పుడు మనకు వెయిట్ పడతది కదా! మన ఫ్యామిలీ నడపాలి గదా! అవును. ఇప్పుడు నాకు నడుస్తుందంటే ఇప్పుడు నాకు అది ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. ఓకే. లేకపోతే నేను గూడా ఎప్పుడో దుకాణం బంద్ జేయాలి. హ్మ్. దీంట్లో. దీంట్లో బంద్ జేయాలి. ఇప్పుడు మేజర్ ఏందన్నా అంటే ఇప్పుడు మా పాలు సొంతంగా మార్కెట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇప్పుడు మీరు 100 లీటర్లు మార్కెట్ చేస్తుర్రంటే అసలు అది చిన్న విషయం గాదు గదా! అవును. అసలు మార్కెట్‌కి మీరెట్లెళ్ళిర్రు? ఇది చేసుకోవాలంటే టిప్స్ ఏమన్నా జెప్తారా కొత్తగొచ్చే వాళ్ళకు? అంటే మేజర్‌గా పాలు మనం సొంతంగా సేల్ చేసుకుంటేనే కొంచెం ఏదైనా లాభం వస్తే దాంట్లోనే లాభం ఉండాలి. మెయిన్ ఒకటండి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. హ్మ్. మనం 1 లీటర్ అమ్మినా, 100 లీటర్లు అమ్మినా, 1 లీటర్ అమ్మిన విధానంగానే ఉండాలి. హ్మ్. మనం ఫస్ట్ రోజు 1 లీటర్ అమ్మేటప్పుడు ఏ విధంగా చేసినామో, కష్టం ఆ పని. రోజు 1000 లీటర్ల తర్వాత 1000 లీటర్లు అమ్మినా కూడా అదే విధంగా ఉండాలి. ఓకే. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కష్టం చేసుకున్నోడు, భూమిని నమ్ముకున్నోడు ఎప్పుడు చెడిపోడు నా ఆలోచన. హ్మ్. హ్మ్. నువ్వు నిజాయితీగా చేస్తే ఎవరికి భయపడాల్సిన పని లేదు. హ్మ్. మనం అంతే. నిజాయితీగా పాలిచ్చినప్పుడు ఎందుకు భయపడాలి? అవసరం ఏంది? అంతే. మనం కల్తీ చేస్తే భయపడాలి. హ్మ్. కల్తీ ఎందుకు చేయాలి? ఎవరి కొరకు చేయాలి కల్తీ? కల్తీ దేనికి చేయాలి చెప్పండి? హ్మ్. ఇప్పుడు ఏదో ఒకటి బతకడానికి ఏదో ఒకటి ఉంది. చేతనైతే కష్టం చేసుకుంటే ఇంకోటి చేసుకోవచ్చు. హ్మ్. మోసం చేయాల్సిన అవసరం లేదు కాదు. అంతే. నా పాలిసీ అది. హ్మ్. ఇంకో 10 మంది కస్టమర్లు రావాలి, నిజాయితీగా ఇవ్వాలి. నా రూ. 10 నాకొస్తే చాలు. ఇప్పుడు మీరిక్కడ పాలు ఎప్పుడు పిండుతారు? మీరు మామూలుగా మార్కెటింగ్ అంటే మీరు అమ్మే టైంకి కొన్ని పలిగిపోతా ఉంటాయి. టైం ఎక్కువ అవుద్ది. కరెక్ట్ టైంకి అమ్మాలి. ఇవంతా ఉంటాయిగా మధ్యలో అదెట్లా చేస్తారు? పగిలిపోవడం అనేది రేర్ అండి. అది ఎప్పుడో జరుగుద్ది. హ్మ్. ఎక్కడైనా భార్యకి ఏదైనా బాగాలేకనో, లేకపోతే మా వాళ్ళు ఏదైనా చేతులు శుభ్రం చేసుకోక, లేకపోతే అది ఏదైనా రేరు. హ్మ్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, అరసారి జరిగితే జరగొచ్చు. హ్మ్. 99% జరగదది. ఓకే. డైలీ ప్రతిరోజు 4 గంటలకు స్టార్టింగ్. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. హ్మ్. 5:30, 6కి క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ సాయంత్రం గూడా 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. 6 గంటలకు పాలు పిండేది క్లోజ్ అయిపోద్ది. మిషన్ ప్యాకింగ్ ఉంది. మిషన్ ప్యాకింగ్ చేసి పెడతాం. ఓకే. మొత్తం మిషన్ ప్యాకింగ్ త్రూగానే మిషన్ అయిపోతది. ప్యాకింగ్ చేసి పెడతాం. ఓకే. ఆ మిషన్ ప్యాకింగు ఊళ్ళో మన ఇంటింటికి సప్లై ఉంది. హోమ్ అక్కడ డెలివరీ గూడా హోమ్ చేస్తుర్రు. డెలివరీ గూడా ఉంది. ఓకే. హోమ్ డెలివరీ పోతాయి. మా ఇంటి దగ్గరకొచ్చి తీసుకోమని ఇక్కడ హైవేకి రావాలంటే రాంగ్ రూట్‌లో రావాలి 3 కిలోమీటర్లు. హ్మ్. అంతకుముందు ఇక్కడికొచ్చి తీసుకుపోయేటోళ్ళు. ఓకే. అట్లా కాదని చెప్పేసి ఇంటి దగ్గర పెడితే ఊళ్ళో దగ్గరగా ఉంటదని చెప్పేసి మా ఇంటి దగ్గర పెట్టినాం. హ్మ్. మా ఇంటి దగ్గర కూడా మా వాళ్ళు ఎవరు మా మేడం వాళ్ళే అమ్ముతారు. మా పిల్లలే అమ్ముతారు. ఎవరు మనిషిని పెట్టలేదు. ఇప్పుడు డైరీ ఫార్మ్‌ల సక్సెస్ కావాలంటే ఎట్లా? అంటే ఏ త్రూగా పోతే సక్సెస్ అయితరో ఎట్లా? ఇప్పుడు ఏదైనా ఒక 5, 10తోని మినిమమ్ ఫ్యామిలీకైతే ఒక 5 తీసుకోవచ్చండి. ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరు భార్యాభర్త చేసుకోవడానికి ఒక 5 తీసుకుంటే వాళ్ళకి సింపుల్‌గా అర్థమైపోద్ది. అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్తారు మనకు. హ్మ్. ఏం చేయాలి? ఎట్లయితే మనం ముందుకు 5, పోగలం. 10తోనే స్టార్ట్ చేయాలి. చేయాలి. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయితది మీ ఒక అందాజుల? 5, 10 అంటే ఓ 10 అయితేనేమో ఓ 15 లక్షలు అయితాయి. ఓకే. 5 అయితేనేమో 7, 7.5 లక్షలు మొత్తం అయితాయి. షెడ్‌తోని ఓ అంతా 10 చెప్తారా? లక్షలు అయితాయి షెడ్‌తోని ఒక 5కి. 5టికి. హ్మ్. 5 స్టార్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఓ 10 10,00,000 లక్షలు కావాలి. 10,00,000 సొంత అమౌంట్ ఉండాలా? ఉండాలి. సొంత అమౌంట్ ఉండాలి. అది ఎస్సీ, ఎస్టీకి అయితే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి, అవును. వాళ్ళు ఇచ్చేది పోను ఈళ్ళు కొంత పెట్టుబడి పెట్టుకుంటే, అప్పుడు ఈళ్ళు పెట్టుబడి కొంత ఉంటది కాబట్టి, ఈ అమ్మిని లోన్ కడితే
లోన్ కట్టినప్పుడు వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో ఏది సబ్సిడీ త్రూగా ఏం లేదా? సబ్సిడీ అసలు ఒకటి కూడా లేదండి. అసలు మొత్తం మీ ఓన్ ఇన్వెస్ట్‌మెంట్ ఓన్ ఇన్వెస్ట్‌మెంట్. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయి ఉంటది ఇక్కడ మొత్తం? దాదాపు ₹1,00,00,000 అయింది. ₹1,00,00,000 ఈ 100 ఆవులకు కలిపి హ్మ్. మొత్తం హ్మ్. షెడ్‌కి అంతానా? అన్నీ కలిపి అంటే నేను అప్పుడు ఒకేసారి పెట్టలేదు కదా నేను. హ్మ్. స్టెప్ బై స్టెప్ పెట్టినా కాబట్టి ₹1,00,00,000 దాకా పెట్టా. ఇప్పుడు మీది 3 సంవత్సరాల నుంచి మీరు అంత లాభాల్లోకి రాలేదన్నారుగా. హ్మ్. ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడితే మీకు అంటే ఈ పెట్టుబడి ఎళ్లి లాభాల్లో ఉంటారంటే? నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఇప్పటి నుంచే కొంచెం పర్వాలేదు జీతాలెళ్తున్నాయి. హ్మ్. జీతాలు అక్కడికక్కడికి పోతున్నాయి. సరే ఓ 50,000 లక్షో ఎంతో కొద్ది గొప్ప అయితే మిగులుతున్నాయి. కొనేటప్పుడు గూడా ఆవు పాలు, గేదె పాలంటారు. గేదె పాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. హ్మ్. మీ డిఫరెన్స్ ఏం చెప్తారు? అసలు ఆవు పాలకు, గేదె పాలకు రేట్లు గూడా ఈ మధ్య చాలా డిఫరెన్స్‌లున్నాయిగా? ఆవు పాలు ₹80 అమ్ముతామండి మేము. హ్మ్. గేదె పాలు ₹90 అమ్ముతాం. ఇప్పుడు బయట ఇప్పుడు మీరిట్లా అమ్ముతుర్రు గానీ బయట ఆవు పాలకు డిమాండ్ లేదు. చాలా లేదు తక్కువ. బయట లేదు. మన స్టేట్‌లోనే లేదు. అసలు డిఫరెన్స్ ఏం చెప్తారు? అసలు దీనికి, దీనికి అంత డిఫరెన్స్ ఏముంటదంటే? ఆవు మెయిన్ పాలు, ఏందంటే ఇది టేస్ట్ ఉండదు. ఆవు పాలు. మనకు టేస్ట్‌కి అలవాటు పడ్డాం మనం. అవును. రుచికి అలవాటు పడ్డాం. హ్మ్. రుచికి ఏది బాగుంది? రుచి ఇది బాగుంది కాబట్టి ఇది తాగుతుర్రు. హ్మ్. అదే అయితే దాంట్లో ఉన్న ప్లస్ ఏందంటే దీనికన్నా అది మేలు ఆరోగ్యపరంగా. హ్మ్. కానీ ఆ విధంగా మనోళ్ళు ఆలోచించరు. ఇంకొకటి ఇప్పుడు ఆవు నెయ్యి ఉంది. ఆవు నెయ్యి 2500 కేజీ అమ్ముతాం. ఓకే. ఇది 1500 అమ్ముతాం. హ్మ్. అన్ని విధాలు తెలిసినోళ్ళు కొంచెం ఆఫీషియల్ వాళ్ళు ఆవు నెయ్యే తీసుకుంటారు. ఈ నెయ్యి తీసుకోరు. ఓకే. గేదె నెయ్యి తీసుకోరు. హ్మ్. హ్మ్. అని ఇంక రకరకాలు. హ్మ్. ఒక్క సీక్రెట్ ఏం చెప్తారన్న? మీ ఇప్పుడు ఇంత జర్నీకి నేను ఈ సీక్రెట్ వల్లనే ఈడున్నా, సస్టైన్ అవ్వగలుగుతున్నా, తీసేయకుండా ఉన్నా అంటే ఏం చెప్తారు లాస్ట్‌కి? ఒకటి అండి ఇప్పుడు తీసేయకుండా ఉంటున్నా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సక్సెస్ కావాలని కోరుకుంటాం. హ్మ్. వీలున్నంత వరకు చేతనైనంత వరకు సక్సెస్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాం. అవును. కానప్పుడు తీసేస్తాం అప్పుడు. చేసేదేం లేదు. హ్మ్. సక్సెస్ కావాలనే కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా ఇంకా పెంచాలనే ఆలోచన ఉంది. హ్మ్. సో, మనం కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి నాకు అయిద్దని గ్యారంటీ నాకుంది. హ్మ్. ఇప్పుడు లాస్ట్‌లో హ్మ్. ఉన్న ఫ్యూచర్‌లో అయితదన్న గ్యారంటీ మీకుంది. గ్యారంటీ అయిద్ది. మనం ఖచ్చితంగా. హ్మ్. దాంట్లో డౌటే లేదు. ఓకేనా. థాంక్స్ అన్న. రైట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడతదని నేను అనుకుంటున్నా. సో, ఇది ఈరోజు మన వీడియో అన్న. సో, మీరు ఇప్పటి వరకు వీడియో చూసుంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటది. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఒకవేళ ఇది ఎవరికైనా యూజ్ అయితది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. ఇంకా ముందు ముందు కూడా మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటా. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.